హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం డ్రెసరోసా ఆర్క్ లో 751 చాప్టర్స్ వరకు ఫినిష్ చేసుకున్నాం. ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అడిగిన వెంటనే చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ నా సైడ్ నుండి మీకు ఇంకో రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ పార్ట్ లో లూఫీ లాతో పాటు బుల్ మీద ఎక్కి ఫంక్ వాళ్ళు 2nd ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ కి ఒక షార్ట్ కట్ ఉంది అనేసరికి ఆ షార్ట్ కట్ లో వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అలా కొంచెం ముందుకు వెళ్లేసరికి వాళ్ళకి ఒక డెడ్ అని కనిపిస్తుంది. అండ్ అక్కడ చుట్టూ నీళ్లు ఉంటాయి. వెనక్కి తిరిగి చూస్తే డోఫ్లెమింగో అక్కడికి వచ్చుంటాడు. ఈ చాప్టర్ అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. డోఫ్లెమింగో వీళ్ళ వైపు నడుచుకుంటూ వస్తుంటే లూఫీ తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ డోఫ్లెమింగో ఆ అటాక్ ని డిఫ్లెక్ట్ చేసి 5th ఫ్లోర్ కి ఒక షార్ట్ కట్ ఉందంటే ఎలా నమ్మారు, మీకంటే పిచ్చోలు ఉండరు అని చెప్పి తిడతాడు. ఆ తర్వాత లూఫీ అండ్ లా కూర్చొని ఉన్న బుల్ ని తన కాంకరర్స్ హాకీ యూజ్ చేసి పడగొడతాడు. దెబ్బకిద్దరు వాటర్ లో పడతారు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, డెవిల్ ఫుడ్ పవర్స్ ఉండే వాళ్ళు వాటర్ లో పడితే వాళ్ళ పవర్స్ ని వాళ్ళు యూజ్ చేయలేరు. సో వాళ్ళిద్దరూ చాలా దారుణంగా డోఫ్లెమింగో చేతులు దొరికిపోయారు. డోఫ్లెమింగో వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ, బయట ఉన్న ప్రతి ఒక్కడు నన్ను చంపడానికి నా వైపే వస్తున్నారు. ఇంత తక్కువ టైంలో నీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఎలా దొరికారో నాకు అర్థం అవ్వట్లేదు. నేను నిన్ను మరిన్ ఫోర్డ్ వార్ నుంచి చూస్తున్నా. నువ్వేమో ఒక తిక్కలోడివే, కానీ నీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఎలా అవుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అవునులా, నువ్వు కూడా ఈ లూఫీని ఎందుకు చూస్ చేసుకున్నావు? నువ్వు ఇంతకంటే బెటర్గా చూస్ చేసుకుని ఉండాలి కదా. నీ చిన్నగా ఉన్నప్పుడు నువ్వు ఎంత రూత్లెస్గా ఉండేవాడో నీకు గుర్తులేదా? నేను ఇంత సాఫ్ట్గా ఎవరు మార్చేశారో అని అడిగితే దానికి లా, నన్ను నీలాగా మారకుండా ఒకరు కాపాడారో, నాకు నీలాగా అవ్వాలని లేదు అని అంటే దానికి డోఫ్లెమింగో, నిన్ను కాపాడింది నా తమ్ముడు కొరజోన్. నువ్వు సాఫ్ట్గా మారిపోయావు కాబట్టే ఇప్పుడు నా చేతుల్లో దారుణంగా చేస్తావని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేయబోతాడు. కానీ ఇంతలోనే అబ్దుల్లా ఒక పెద్ద స్పియర్ తో డోఫ్లెమింగోని వెనక నుండి పొడుస్తాడు. పొడవగానే తన అప్పర్ బాడీలో ఉండే థ్రెడ్స్ అన్ని ఊడిపోయి అక్కడికక్కడే కుప్పగూలిపోతాడు. యాక్చువల్లీ అది బాడీ డబుల్ అనమాట. అదొక స్ట్రింగ్ డాల్. ఆ తర్వాత జీత్ అండ్ అబ్దుల్లా బుల్ని, లూఫీని అండ్ మనలాని నీళ్ళలో నుండి పైకి లాగుతారు. ఆ తర్వాత లూఫీ వాళ్ళు వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్తారు. అబ్దుల్లా అండ్ జీత్ కేమో వాళ్ళు నిజంగానే డోఫ్లెమింగోని చంపేశారేమో అన్న ఫీలింగ్ లో ఉంటారు. నిజంగానే చంపేశామా అని అడిగితే దానికి లా, మీరు చంపింది ఒక ఫేక్ ని, అదొక స్ట్రింగ్ డాల్ మాత్రమే అని చెప్పి చెప్తాడు. అసలు ఎందుకు ఇక్కడ ఏం జరిగింది, మీరు ఎలా వచ్చారు అని అడిగితే దానికి వాళ్ళిద్దరు చెప్తారు, కెల్లీ బ్రదర్స్ ఇద్దరు కలిసి మీ ఇద్దరి మీద ఉన్న బౌంటీని తీసుకోవాలనుకున్నారు. అందుకే ఈ అండర్ గ్రౌండ్ సెటప్ ని ప్లాన్ చేశారు. కానీ కెల్లీ మీ వైపు వచ్చే లోపలే డోఫ్లెమింగో అప్పటికప్పుడే వచ్చి ఆ కెల్లీ బ్రదర్స్ ని ఒకే ఒక దెబ్బతో చంపేశాడు. మేము స్పృహలో ట్యాగ్ చేశాం కాబట్టి డోఫ్లెమింగో మమ్మల్ని ఏం చేయలేదు. ఆ తర్వాత లోపలికి రాగానే టైం చూసుకొని మేము తనని వెనక నుండి పొడిచామని చెప్పి చెప్తారు. ఆ తర్వాత లూఫీ మిగతా వారియర్స్ అందరూ ఎక్కడున్నారని అడిగితే దానికి వాళ్ళిద్దరూ చెప్తారు, అందరూ ఫాస్ట్ గా ఆల్రెడీ 2nd ఫ్లోర్ కి బయలుదేరేశారు, మీరేమో షార్ట్ కట్ అని చెప్పి ఇక్కడ మిగిలిపోయారు అని అంటాడు. కట్ చేస్తే 2nd లెవెల్లో డోఫ్లెమింగో ఆఫీసర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. వారియర్స్ అందరూ 2nd ఫ్లోర్ కి వచ్చేస్తున్నారు అండ్ లూఫీ అక్కడ కనిపించట్లేదు అని. ఇంకో పక్క క్రేయస్ కూడా కొండెక్కి 1st ఫ్లోర్ వరకు చేరుకుని ఉంటాడు. వారియర్స్ అందరూ చాలా ఫాస్ట్ గా 2nd ఫ్లోర్ నుండి 3rd ఫ్లోర్ వైపు వెళ్తూ ఉంటే కింద భూమిలో నుండి ఒక పెద్ద చెయ్యి బయటకు వస్తుంది. అండ్ ఆ చెయ్యి ఎవరిదో కాదు, లూఫీదే. లూఫీ ఎలిఫెంట్ గన్ అటాక్ ని యూజ్ చేసి 1st ఫ్లోర్ నుండి 2nd ఫ్లోర్ కి ఒక పెద్ద బొక్క పెట్టుంటాడు. దెబ్బకి అక్కడ ఫైట్ చేస్తున్న ప్రతి ఒక్కరు భయపడి చేస్తారు. చివరికి కొలోజియం వారియర్స్ తో సహా చింజావో అండ్ మిగతా వాళ్ళందరూ 3rd ఫ్లోర్ వైపు వెళ్తూ ఉంటే లూఫీ లాన్ తీసుకుని తను పెట్టిన పెద్ద బొక్కలో నుండి బయటకు వస్తాడు. 1st ఫ్లోర్ నుండి 2nd ఫ్లోర్ కి కట్ చేస్తే ఇంకో వైపు రాబిన్, రెబెకా, బెర్తల్మ్యూ లియో వాళ్ళ హెల్ప్ తో ఫ్లవర్ ఫీల్డ్ 4th ఫ్లోర్ కి వెళ్లాలని అనుకుంటారు. ఎందుకంటే రాబిన్ లూఫీ వాళ్ళతో వాళ్ళని అక్కడే కలుస్తా అని చెప్పి చెప్తుంది. సో వీళ్ళని తీసుకెళ్లడానికి లియో ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ వినగానే రాబిన్ వాళ్ళు షాక్ అవుతారనమాట. ఎందుకంటే లియో చెప్పిన ఐడియాలో వాళ్ళు టోంటెట్టా ఎయిర్లైన్స్ ను వాడాలి, అంటే డ్వార్ఫ్స్ యూజ్ చేసే బగ్స్ హెల్ప్ తో ఎగరాలన్నమాట. ఒక్క బగ్ అయితే పూర్తి మనిషిని మోయలేదు. సో 12 బగ్స్ తో ఒక్కొక్క మనిషిని క్యారీ చేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతారు. అండ్ వాళ్ళు పూర్తిగా ఎగరలేకపోయినా అట్లీస్ట్ జంప్ చేసుకుంటూ సన్ఫ్లవర్ ఫీల్డ్ 4th లెవెల్కి చేరుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు. సో అదే ప్లాన్ ప్రకారం జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. కట్ చేస్తే ఇంకోవైపు స్మైల్ ఫ్యాక్టరీ ఎదురుగా ఫ్యాక్టరీ గేట్ ని ఓపెన్ చేయడానికి డ్వార్ఫ్స్ ఒక ఐడియా కనుక్కుంటారో, అలా చేయాలంటే కాసేపు సీనియర్ని ఆపాలని చెప్పి ఫ్రాంకీని అడుగుతారు. సో ఫ్రాంకీ సీనియర్ తో ఫైట్ చేస్తుంటాడనమాట. ఇంకో పక్క పీకా స్టాచ్యూ మీద పీకా అండ్ జోరో ఇద్దరు స్వార్డ్స్ తో ఫైట్ చేస్తుంటారు. టౌన్ లో ఏమో సాబోకి అండ్ ఫుజితోరాకి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. సో లూఫీ బేస్ ఆఫ్ ది 2nd లెవెల్ దగ్గర ఉన్నప్పుడు క్యావెండిష్ దూరం నుండి లూఫీని చూసి నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది, అది ఫాలో అవుదామని గట్టిగా అరుస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు రాయల్ ప్యాలెస్ లో డోఫ్లెమింగో ఏమో తన జనరల్స్ అయిన ట్రబుల్ అండ్ డైమాండోతో మాట్లాడుతూ ఉంటాడు లా గురించి. సో డోఫ్లెమింగో మాట్లాడుతూ, మీ ఇద్దరికి లా మనల్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలా ఉన్నాడో గుర్తుందా? వాడొక పిచ్చోళ్ళ ఉండేవాడు, వాడిని చూస్తే నాకు నేనే గుర్తొచ్చాను. వాడి కనుక అలానే ఉండుంటే నా రైట్ హ్యాండ్ మ్యాన్ అయ్యేవాడు, కానీ ఇప్పుడు వాడినే చంపాల్సి వస్తుంది అని చెప్పి నవ్వుతాడు. ఈ టైంలో
డోఫ్లమింగో ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది అనమాట. అందులో ఒక ఫ్యాక్టరీ లోపలికి ఒక చిన్న పిల్లాడు బాంబులతో ఎంటర్ అయ్యాడని చెప్పి వేరే వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ చేసింది డోఫ్లమింగోకే. సో ఎవడరా ఆ పిల్లోడు అని చెప్పి డోఫ్లమింగో దగ్గరికి పిలిచి మాట్లాడితే, చిన్నగా ఉన్నలా డోఫ్లమింగోని నాకు కనిపించినవన్నీ డెస్ట్రాయ్ చేయాలని ఉంది. టౌన్స్ ని, హౌసెస్ ని, జనాల్ని ఎవరిని వదలాలని లేదు, అందరినీ డెస్ట్రాయ్ చేస్తాను, నీ క్రూలో జాయిన్ చేసుకుంటావా అని అడుగుంటాడు. అది గుర్తు చేసుకుని డోఫ్లమింగో వీడెందుకు ఇలా మారిపోయాడో అని ఆలోచిస్తుంటాడు. ఇంతలోనే అక్కడికి బెలమీ వస్తాడు. తనని డెరింజర్ తో చంపించడానికి ట్రై చేసినందుకు డైరెక్ట్ గా డోఫ్లమింగోని కాన్ఫరెంట్ చేస్తాడు. ఎందుకు నన్ను చంపించడానికి ట్రై చేసావని. అది తెలిసిపోయినందుకు డోఫ్లమింగో నవ్వుతూ, నీకు ఈ ప్రపంచంలో బ్రతకడానికి డిఫరెంట్ ఎయిమ్ ఉంది, నాకు వేరే ఎయిమ్ ఉంది. నాకు పైరేట్ అవ్వడం కంటే చుట్టూ ఉన్నవని నాశనం చేయడం అంటే ఇష్టమని తన పవర్స్ ని బెలమి మీద యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కట్ చేస్తే సెకండ్ ఫ్లోర్ నుండి థర్డ్ ఫ్లోర్ మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తున్న కొలీజియం వారియర్స్ ని డాంకీ హొట్టే ఫ్యామిలీ ఆఫీసర్స్ ఆపుతుంటారు. వారియర్ అయిన సులేమాన్ ని డెలింజర్ చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యి తన క్యాప్ కున్న కొమ్ములతో గుచ్చి ఇంజూర్ చేస్తాడు. ఇంకో పక్క చింజావో వీళ్ళందరినీ పట్టించుకోకుండా గోడ ఎక్కి థర్డ్ ఫ్లోర్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే గ్లాడియస్ ఆ గోడ బల్జేయాలా చేసి దాన్ని బ్లాస్ట్ చేస్తాడు. దెబ్బకి చింజావో కింద పడతాడనమాట. అలా మెక్వైస్ ఒకరిని, బేబీ ఫై ఒకరిని, లావోజీ ఒకరిని కొలీజియం వారియర్స్ అందరినీ ఆపుతుంటారో. కట్ చేస్తే ఇంకోవైపు డ్రెసరోసా ప్రజలు వాళ్ళలో ఎవరైతే డోఫ్లమింగో చేతుల్లో కంట్రోల్ అవ్వబడుతున్నారో వాళ్ళందరినీ కట్టేసి ఫైనల్ గా ఒక డెసిషన్ కి వస్తారో. వాళ్ళకి కింగ్ రీకు అండ్ ఉసోప్ ఇద్దరు కింగ్స్ ప్లాటూ మీద ఉన్నారని చెప్పి తెలుస్తుంది. సో ఫస్ట్ వాళ్ళని వెళ్ళి క్యాప్చర్ చేస్తే ఈ గేమ్ ఆగుతుంది కాబట్టి జనాలందరూ కలిసి కింగ్స్ ప్లాటూ వైపు బయలుదేరతారు. ఇంకో పక్క స్మైల్ ఫ్యాక్టరీలో లోపల స్మైల్ ఫ్యాక్టరీని అండర్ గ్రౌండ్ నుండి పైకి తీసుకొని రావడం వల్ల స్మైల్ ఫ్యాక్టరీ మొత్తం షేక్ అయి ఉంటుంది. సో దాంట్లో వర్క్ చేస్తున్న టోంటెట్టా పీపుల్ కి ఏం జరిగింది అనే డౌట్ వచ్చి వాళ్ళు వర్క్ చేయడం ఆపేస్తారు. వాళ్ళు వర్క్ చేయడం ఆపేగానే అక్కడ పని చేస్తున్న గార్డ్స్, మీరు వర్క్స్ ఎందుకు ఆపారో, మీ పనులు కంటిన్యూ చేయండి, మీకు మీ ప్రిన్సెస్ మ్యాన్షరీని చూడాలని లేదా అని చెప్పి మళ్ళీ భయపెట్టడానికి ట్రై చేస్తారు. సో ఆ గార్డ్స్ వీళ్ళని భయపెడుతున్న టైంలోనే వీళ్ళకి కొలోజియం ఫ్యాక్టరీ పైన మిర్రర్స్ నుండి కొన్ని లెటర్స్ కనిపిస్తాయి. అన్లాక్ ఇట్ ఫ్రమ్ ది ఇన్సైడ్ అని, అంటే లోపల నుండి కీస్ ఓపెన్ చేయండి అని. అండ్ ఆ లెటర్స్ ని ఫామ్ చేసింది పింక్ బీస్ తో. సో లోపల బానిసల్లాగా వర్క్ చేస్తున్న టోంటెట్టా పీపుల్ బయన్, ఇన్హెల్, విక్కాని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతలోనే ఆ బీస్ ఇంకో సెంటెన్స్ రాస్తాయి, వీ హ్యావ్ బీన్ ఫూల్డ్ అని, అంటే మనం మోసం చేయబడ్డాము అని. ఆ తర్వాత ఫైట్ అని రాస్తారు. సో ఇది చూసిన వెంటనే లోపల పనిచేస్తున్న డ్వార్ఫ్స్ అన్నిటికీ ఒరిజినల్ మ్యాటర్ అర్థమవుతుంది. సో ఇంకొక సెకండ్ కూడా లేట్ చేయకుండా ఆటోమేటిక్ గా అవి చాలా పవర్ఫుల్ గా ఉంటాయి కాబట్టి లోపల ఉన్న గార్డ్స్ అందరినీ కొడతారు. కట్ చేస్తే ఇంకోవైపు క్యావెండిష్ లూఫీకి నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది అని చెప్పి తనని గుర్రం ఎక్కించుకొని థర్డ్ ఫ్లోర్ వైపు వెళ్తూ ఉంటాడు. వీళ్ళు వెళ్తూ ఉండంగానే వీళ్ళకే తెలియకుండా క్రియోస్ కూడా గుర్రం ఎక్కేసి ఉంటాడు. ఇంతకీ ఇక్కడికి ఎలా వచ్చావని చెప్పి లూఫీ క్రియోస్ ని అడిగితే నేను ట్రాక్ చేసుకుంటూ వచ్చానని చెప్పి చెప్తాడు. మామూలుగా క్యావెండిష్ గుర్రం క్యావెండిష్ ని మాత్రమే మోస్తుంది. అలా కాకుండా ఈసారి ముగ్గురు పెరిగిపోయేసరికి ఆ గుర్రం పరిగెట్టలేకపోతుంటుంది. సో క్యావెండిష్ ముగ్గురిని తిడతాడు. ఆ తర్వాత లూఫీ క్రయోస్ ని ఇంతకీ నువ్వెందుకు పైకి వస్తున్నావు అని అడిగితే దానికి క్రయోస్ చెప్తాడు, ఇంత పెద్ద సిచ్యువేషన్ లో నాకున్నది ఒకే ఒక్క గోల్, ఆ ఫ్యామిలీ సుప్రీం ఆఫీసర్స్ లో క్యావెండిష్ అనేవన్నీ నా చేతులతో చంపడం, వాని ఖచ్చితంగా చంపుతాను అన్నట్టు మాట్లాడతాడు. దానికి లూఫీ ఆ డైమ్ అంటే చాలా పవర్ఫుల్ అనుకుంటా, నువ్వు తనని ఓడించగలుగుతావా అని క్రయోస్ ని అడిగితే నా హ్యూమన్ బాడీలో నేను ఈజీగా ఓడించగలుగుతాను అని లూఫీతో చెప్తాడు. సో క్యావెండిష్ వాళ్ళు గుర్రం నుండి థర్డ్ ఫ్లోర్ మీదకి వెళ్లడం చూసి కొలీజియం ఫైటర్స్ అందరూ ఆఫీసర్ తో ఫైట్ చేసి మరి వీళ్ళకి దారి ఇవ్వడానికి ట్రై చేస్తారు. చివరికి వాళ్ళు దారుణంగా గాయపడుతున్న ఆఫీసర్స్ తో కొట్లాడుతూ వాళ్ళని థర్డ్ ఫ్లోర్ వైపు పంపిస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు కినెమాన్ ఏమో తన ఫ్రెండ్ కాంజిరో కోసం వెతుకుతుంటాడు కదా. తను స్క్రాప్ యార్డ్ హోల్లో దూకి స్క్రాప్ యార్డ్ కి అయితే వెళ్తాడు. అండ్ ఎలా కనుక్కున్నాడో తెలియదు గానీ తన ఫ్రెండ్ ని అయితే కనుక్కుంటాడు. అండ్ అక్కడ తనతో పాటు చాలా మంది సోల్జర్స్ అండ్ డ్రెసరోసా సిటిజన్స్ కూడా ఉంటారు. కినెమాన్ కాంజిరోని చూసి ఏడుస్తుంటే కాంజిరో, నువ్వు నా కోసం రావడం చూసి నాకు హ్యాపీగా ఉంది కినెమాన్, ఇంత కష్టపడి నా కోసం వెతికించినందుకు సారీ. నేను ఇదే వాళ్ళ లోపల చాలా రోజుల నుండి దాక్కొని ఉన్నాను, బోర్ కొట్టి అలాగే పడుకునేశాను. అండ్ నువ్వు నా కోసం ఎప్పుడైనా తిరిగి వస్తావని నాకు తెలుసు. అండ్ నాకు తెలిసిన మ్యాజిక్ తో నాకు ఫుడ్ కి ప్రాబ్లమే రాలేదు. మొమనోస్కే సేఫ్ గా ఉన్నాడు కాబట్టి మనకంతకంటే కావాల్సిందేమీ లేదు అని అంటే దానికి కినెమాన్, మొమనోస్కేకి ఏం జరగలేదంటే దానికి నువ్వే కారణం, నీకు థ్యాంక్ యూ అని చెప్తే దానికి కాంజిరో, అప్పర్ పార్ట్ లో ఏదో పెద్ద గొడవ జరుగుతున్నట్టుంది, మనం ఇక్కడ నుండి తప్పించుకోవడానికి ఇదే మంచి టైం, వెళ్ళిపోదామా అని అంటే దానికి కినెమాన్, పైన ఏం జరుగుతుందో చెప్పాలంటే అది చాలా కష్టమే, మనకి చాలా మంచి విషయాలు కూడా జరిగాయి, కానీ వాటన్నిటి గురించి ఫ్యూచర్ లో చెప్తాను అని అంటాడు. సో అక్కడ నుండి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు కాబట్టి కాంజిరో తన చేతిలో ఉన్న బ్రష్ ని తీసుకొని గోడ మీద ఒక బొమ్మ వేస్తాడు. అండ్ కంఫోర్ట్ అని అనగానే దాని లోపల నుండి తన గీసిన బొమ్మ ప్రాణాలతో బయటకు వస్తుంది. అది చూసి చుట్టూ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ప్రాణాలతో రావడం అయితే బానే ఉంటుంది కానీ కాంజిరో ఆర్ట్ చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఆ డ్రాయింగ్ లో ఉన్న స్పారోకి అంత స్ట్రెంత్ ఉండదన్నమాట. కానీ కాంజిరో అండ్ కినెమాన్ ఇద్దరు కలిసి ఆ స్పారో మీద ఎక్కి పైకి వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ ఇంతలోనే అక్కడున్న సోల్జర్స్ అందరూ, మేము కింగ్ రీకు పాత సోల్జర్స్మే, రీకు గారు బానే ఉన్నారా, మా ఫ్యామిలీస్ అండ్ కింగ్డమ్ ఆపదలో ఉంది,
మాకు హెల్ప్ చేయండి, మేము కూడా మీతో పాటు వస్తామని చెప్పి అడుగుతారు. ఇంకో పక్క లూఫీ అండ్ క్యావెండిష్ వాళ్ళు థర్డ్ ఫ్లోర్ మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే బ్లూగిల్లీని డెలింజర్ అటాక్ చేసి దారుణంగా ఇంజూర్ చేస్తాడు. అది చూసి లూఫీ తనకి హెల్ప్ చేయడానికి వెళ్తుంటే క్యావెండిష్ లూఫీతో డిస్ట్రాక్ట్ అవ్వకు లూఫీ, ఈ బర్డ్ కేజ్ లో జరిగే గేమ్ ఒక పెద్ద అబద్ధం, మనల్ని పట్టుకుంటే కొంతమందిని వదిలేస్తానని చెప్పి డోఫ్లెమింగో అబద్ధం చెప్పాడు. ఇక్కడ జరుగుతున్న వెపన్ స్మగ్లింగ్, టాయ్స్ గా మార్చబడ్డ హ్యూమన్స్ గురించి బయట ఉన్న ఎవరికి తెలిసినా అది డోఫ్లెమింగో ప్రాణాల మీదకి వస్తుంది. అది జరగడం డోఫ్లెమింగోకి ఇష్టం లేదు. సో ఖచ్చితంగా డ్రెసరోసాలో ఉండే ప్రతి ఒక్కరిని చంపేస్తాడు అండ్ ఎవ్వరూ ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు. డోఫ్లెమింగో చేసిన తప్పు ఏంటంటే ఒక పెద్ద టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసి కొలోజియం లో ఫైట్ చేయడానికి పెద్ద పెద్ద వారియర్స్ ని పిలవడం. కొలోజియం వారియర్స్ ఉన్నంత వరకు డోఫ్లెమింగో తన ప్లాన్ వర్కౌట్ చేయడం కుదరదు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా డోఫ్లెమింగోని నేనే చంపుతాను అని క్యావెండిష్ గట్టిగా అరుస్తాడు. దానికి లూఫీ, నీకు ఆల్రెడీ చెప్పాను కదా నేనే వాడిని చంపుతాను అని అంటే, అక్కడే ఉన్నల్లా మీకు ఆల్రెడీ చెప్పాను అనుకుంటా కదా నేనే తనని చంపుతాను అని అంటాడు. వీళ్ళతో పాటే ఉన్న క్రయోస్ కూడా నేను కూడా డోఫ్లెమింగోని చంపాలి అని అంటాడు. సో వాళ్ళలో వాళ్ళు ఎవరు చంపాలి అని ఫైట్ చేసుకుంటూ సెకండ్ ఫ్లోర్ నుండి థర్డ్ ఫ్లోర్ కి ఎంటర్ అవుతారు. వాళ్ళు అక్కడ ఎంటర్ అవగానే అక్కడ పెద్ద పెద్ద టాయ్స్ వీళ్ళని చంపడానికి వెయిట్ చేస్తూ ఉంటాయి. కట్ చేస్తే ఇంకోవైపు పీకా స్టాచ్యూ మీద జోరో అండ్ పీకా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. జస్ట్ స్వాడ్ తో తనని చంపడం కుదరదు అని అర్థమైన పీకా తన స్టోన్ పవర్స్ ని యూజ్ చేసి మరి కత్తులతో జోరోని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ జోరో ఫాస్ట్ గా ఉండి అన్ని అటాక్స్ నుండి తప్పించుకుంటాడు. సో హ్యూమన్ లా మారిన పీకా మళ్ళీ స్టాచ్యూ లోపలికి వెళ్తాడు. పీకాతో ఫైట్ చేస్తున్న జోరోకి వెనకాల నుండి శబ్దాలు వినిపిస్తాయి. ఎవర్రా అని వెనక్కి తిరిగి చూస్తే రెబెకా, రాబిన్ అండ్ బర్తల్మే ఉంటారు. మీరు గాల్లో ఏం చేస్తున్నారా అని చెప్పి చూసి షాక్ అవుతాడు. ఇంతలోనే రెబెకా పీకాను చూసి భయపడుతుంది. రాబిన్ జోరోతో, నువ్వు ఆ పీకా నాపు, మేమింత లోపల స్టాచ్యూ వెనకాలకి వెళ్ళాలి అని అంటుంది. సరే అని చెప్పి జోరో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ పీకా కనిపించాడు. పీకా మళ్ళీ స్టాచ్యూ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ గాల్లో వస్తున్న రాబిన్ వాళ్ళని ఒక పెద్ద పంచ్తో అటాక్ చేయాలనుకుంటాడు. అది చూసిన జోరో 3 స్వాట్ స్టైల్ యూజ్ చేసి పీకా స్టాచ్యూ మొత్తాన్ని సగానికి నరుకుతాడు. అది చూసి పీకా కూడా భయపడతాడనమాట. ఆ తర్వాత జోరో పీకాతో, నాకిప్పుడు నీతో ఎలా ఫైట్ చేయాలో అర్థమైంది అండ్ నీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయా, స్ట్రా హట్ క్రూలో లూఫీ అండ్ గాడ్ ఉసోప్ మాత్రమే లేరు, నేను కూడా ఉన్నాను. నేను ఎప్పటికైనా గ్రేటెస్ట్ స్వాట్స్మెన్ అవుతాను, నీకంటే నేను చాలా బలవంతుణ్ణి అని పీకాను చూసి నవ్వుతాడు. జోరో డైలాగ్ విన్న బార్తలమ్యూ ఫ్యాన్ బాయ్ కాబట్టి చాలా ఎమోషనల్ అవుతాడనమాట. నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వు అని అరుస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు ట్రేడింగ్ పోర్ట్ కింద సోల్జర్స్ అందరూ హెల్ప్ అడిగేసరికి వాళ్ళకి హెల్ప్ చేయడానికి కాంజురో ల్యాడర్స్ ని పెయింట్ చేస్తాడు. ఆ ల్యాడర్స్ గుండా వాళ్ళు పైకి వచ్చేయచ్చు అనమాట. కానీ ఆ ల్యాడర్స్ ని ఎంత విచిత్రంగా డ్రా చేసి ఉంటాడంటే అవి ఎక్కడానికి కూడా అందరికి కష్టం అవుతూ ఉంటుంది. సో ఇంకేం చేయలేక వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటూ సోల్జర్స్ అందరూ ఆ హౌల్లో నుండి బయటికి రావడానికి ట్రై చేస్తుంటారు. ఇంకో పక్క స్మైల్ ఫ్యాక్టరీలో డ్వార్ఫ్స్ ఎదురు తిరిగాయి అనే విషయం అక్కడున్న గార్డ్స్ అందరికీ తెలుస్తుంది. వాళ్ళలో ఒక గార్డ్ అక్కడ డ్వార్ఫ్స్ ని మోసం చేయడానికి, ఒకవేళ కనుక మీరు నాతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తే మీ ప్రిన్సెస్ మ్యాన్షెర్రీ ఎప్పటికీ క్యూర్ కాదు అని భయపడతాడు. పాపం అది విని అక్కడున్న ఒక డ్వార్ఫ్ నిజమేనేమో అని నమ్ముతుంది. కానీ వెంటనే పక్కనే ఉన్న ఇంకో డ్వార్ఫ్ వాళ్ళు చెప్పేది వినొద్దు అని వాళ్ళ చెవుల్లో ఇయర్ ప్లగ్స్ పెడుతుంటాడు. సో ఒక్కొక్క డ్వార్ఫ్ ఒక్కొక్క గార్డ్ ని కొడుతూ ఉంటే మధ్యలో కొంతమంది ఈ మ్యాటర్ ని డోఫ్లెమింగోకి చెప్పాలని అనుకుంటారో, కానీ వాళ్ళు కాల్ చేసే లోపలే ఒక డ్వార్ఫ్ వాళ్ళని పడగొడతాడనమాట. ఇంకా వాళ్ళు చేయాల్సిందల్లా మ్యాన్షెర్రీ ఎక్కడుందో కనిపెట్టాలి. మామూలుగా మ్యాన్షెర్రీకి ఎప్పుడు గార్డ్గా ఉండేది మోజీ అనేవాడు. సో మోజీ ఫాస్ట్ గా వెతుక్కుంటూ ప్రిన్సెస్ మ్యాన్షెర్రీ రూమ్ వైపు పరిగెడతాడు. అక్కడేమో డోర్ మీద కీప్ అవుట్ అని రాసుంటుంది. ఈ డ్వార్ఫ్స్ కి లిటరలీ ఏం చెప్తే అవి చేస్తాయి కాబట్టి కీప్ అవుట్ అంటే బయటే ఉండాలేమో అని చెప్పి కొంతమంది డ్వార్ఫ్స్ అక్కడే ఉండిపోతాయి. కానీ ఈ మోజీ మాత్రం ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్ళాడు కాబట్టి లాస్ట్ మినిట్ లో కీప్ అవుట్ అని చూసి తన స్పీడ్ ని ఆపుకోలేక వెళ్లి డోర్ ని గుద్దుకుంటాడు. దెబ్బకి డోర్ ఓపెన్ అవుతుంది. లోపల చూస్తే ఎవరు ఉండరు. ఇంకో పక్క డ్వార్ఫ్స్ అన్ని కలిసి వాళ్ళ పవర్ అంతా యూజ్ చేసి స్మైల్ ఫ్యాక్టరీ డోర్స్ ని ఓపెన్ చేస్తుంటారు. ఆ డోర్ బయట ఫ్రాంకీ అండ్ సీనియర్ పింక్ ఫైట్ చేసుకుంటుంటారు. సీనియర్ పింక్ ఫ్రాంకీని స్లామ్ కొట్టినప్పుడు ఫ్రాంకీ చెవి నేల కతుక్కుంటుంది. అప్పుడు తను డోర్ ఓపెన్ అయ్యే సౌండ్ ని వింటాడు. సో వెంటనే ఒకటి ప్లాన్ చేసి సీనియర్ పింక్ చాలా మంచోడు కాబట్టి పక్కనే ఉన్న ఒక సందులో ఒక ముసలావిడ నడవడానికి ఇబ్బంది పడుతుంది అని అంటాడు. కట్ చేస్తే ఇంకో పక్క స్మైల్ ఫ్యాక్టరీ లోపల బయట జరిగే హడావిడి చూసి క్వీన్ అనే ఆమె బయటకు వస్తుంది. తనే స్మైల్ ఫ్యాక్టరీకి మేనేజర్ అనమాట. తను బయటికి రాగానే మీరు ఇక్కడ బయట ఉండకూడదు, మీరు స్మైల్ ఫ్యాక్టరీలో స్లేవ్స్, బయటికి వెళ్ళడానికి వీల్లేదు, నేను చెప్పేది వినకపోతే మిమ్మల్ని అందరినీ వ్యాక్యూమ్ లోకి లాగేస్తాను అని తన వ్యాక్యూమ్ ని ఆన్ చేస్తుంది. డోర్ తీయడానికి ట్రై చేస్తున్న డ్వార్ఫ్స్ ఆల్రెడీ డోర్ ని అన్లాక్ చేశాం, జస్ట్ డోర్ ని ఓపెన్ చేయాలంతే అని గట్టిగా అరుస్తాయి. దెబ్బకి డోర్ ఓపెన్ అవుతుంది అండ్ దాన్ని ఓపెన్ చేసింది ఫ్రాంకీ. ఫ్రాంకీని చూసి ఆ డ్వార్ఫ్స్ అన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. మమ్మల్ని సేవ్ చేయడానికి ఒక పెద్ద రోబోట్ వచ్చిందని. క్వీన్ ఫ్రాంకీని చూడగానే తను స్ట్రా హ్యాట్ మెంబర్ అని గుర్తుపడుతుంది. నీ మీద 1 స్టార్ ఉంది కదా, నేను ఇక్కడే లేపేస్తాను అని తన వ్యాక్యూమ్ హెడ్ ని తీసి ఫ్రాంకీని కొట్టడానికి ట్రై చేస్తుంది. కానీ ఫ్రాంకీ వెళ్లి క్వీన్ ని హగ్ చేసుకుంటాడు. ఇంతకీ ఏం చేస్తున్నావురా అని క్వీన్ ఫ్రాంకీ నెత్తి మీద చేతులతో గట్టి గట్టిగా కొడుతూ ఉంటుంది.
ఇంతలోనే సీనియర్ పింక్ కూడా ఫ్రాంకీ అబద్ధం చెప్పాడని అర్థం చేసుకుంటాడు. సో మడ్లో స్విమ్ చేసుకుంటూ ఫాస్ట్ గా ఫ్రాంకీ వైపే వెళ్తాడు. సీనియర్ పింక్ స్విమ్ చేసుకుంటూ ఇంకా ఫ్రాంకీ దగ్గరికి రాగానే క్వీన్ తలనే సీనియర్ పింక్ తలకేసి స్లామ్ చేస్తాడు. దెబ్బకి సీనియర్ పింక్ స్ప్రో తప్పిపోతాడు. క్వీన్ ఏమో స్ప్రోహలోనే ఉంటుంది కానీ తనకి చాలా నొప్పిగా ఉంటుంది. నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఒక హ్యామర్ లాగా యూజ్ చేస్తావు? నేను ఈ స్మైల్ ఫ్యాక్టరీకి మేనేజర్ని, నేనే ఇక్కడ బాస్ని, నేను చంపి ముక్కలు ముక్కలు చేస్తాను అని ఫ్రాంకీ మీద గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా తనని ఎలా కామ్ చేయాలో అర్థం కాక ఫ్రాంకీ తనని కిస్ చేస్తాడు. కిస్ చేయగానే క్వీన్ అక్కడే పడిపోతుంది. వెంటనే లవ్ లో పడిపోతుంది. ఆ తర్వాత కోపంగా ఫ్రాంకీతో నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? నువ్వు నా ముద్దును లాక్కున్నావు, ఇంకా చేసేదేం లేదు, నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ అవ్వాల్సిందే అని చెప్పి అంటుంది. ఇంతలోనే సీనియర్ పింక్ లేస్తాడు. నువ్వు ఫ్రాంకీని ఏమనుకో మేనేజర్, ఇద్దరు మగాళ్ళ ఫైట్ లో ఇన్వాల్వ్ అవ్వడం నీ తప్పే. ఒక అమ్మాయిని ఇలా కాకపోతే ఎలా సైలెన్స్ చేస్తారు అని అంటాడు. దానికి ఫ్రాంకీ నువ్వు ఒక్క కిస్కే ఇలా అయిపోతే ఎలా అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి చిన్నపిల్లలతో ప్రేమలో పడ్డం చాలా చండాలంగా ఉంటుంది అనేసరికి అక్కడున్న అమ్మాయిలందరూ ఫ్రాంకీకి అండ్ సీనియర్ పింక్ కి పడిపోతారు. ఆ తర్వాత సీనియర్ పింక్ ఫ్రాంకీతో నేను నిన్ను ఫ్యాక్టరీని డెస్ట్రాయ్ చేయనియను అని అంటాడు. దానికి ఫ్రాంకీ నువ్వు ఒక మగాడివైతే అది నీ చేతల్లో చూపించు అని అంటాడు. అది విని అక్కడున్న టోంటెటా పీపుల్ అందరూ పెద్ద ఫైటే జరగబోతుంది అని అనుకుంటారు. సీనియర్ పింక్ ఏమో డైపర్ బాంబ్ చేస్తే ఫ్రాంకీ ఏమో నిప్పుల్ లైట్ స్పెషల్ ని యూజ్ చేస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు రాయల్ ప్యాలెస్ స్టాచ్యూ మీద జోరో పీకాన్ ఆపి రాబిన్ వాళ్ళని తప్పిస్తాడు. రాబిన్ వాళ్ళు తప్పించుకొని 4th ఫ్లోర్ మీదకి వెళ్తూ ఉంటారు. ఇంతలోనే లియోకి కాల్ వస్తుంది. కాల్ చేసింది మోజీ అన్నమాట, ప్రిన్సెస్ మ్యాన్షెరీ బాడీ గార్డ్. తను లియోతో ప్రిన్సెస్ మ్యాన్షెరీ ఫ్యాక్టరీలో కనిపించట్లేదు, పాపం తను ఎక్కడ పెట్టి లాక్ చేశారో ఖచ్చితంగా తను ఏడుస్తూ ఉంటుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని ఏడుస్తాడు. కట్ చేస్తే పాత రాయల్ ప్లాటూ మీద కింగ్ రీకు, ఉసోప్ అండ్ వైలెట్ ఉంటారో. జనాలందరూ వీళ్ళ కోసమే వస్తున్నారు అని చెప్పి ఉసోప్ కి తెలిసి ఉసోప్ కి ఏం చేయాలో తెలియక భయపడతాడు. ఇంతలోనే అక్కడికి వైలెట్ వచ్చి ప్రిన్సెస్ మ్యాన్షెరీ స్మైల్ ఫ్యాక్టరీలో లేదంట, తను ఎక్కడుందో తెలియట్లేదు అని చెప్పి చెప్తుంది. పక్కనే ఉన్న ఉసోప్ కి మీకు మైండ్ పని చేయట్లేదా? ఈ కంట్రీలో ఉండే జనాలందరూ మనల్ని వెతుక్కుంటూ మన వైపే వస్తున్నారు, మనం ఎక్కడి నుండి పారిపోవాలి కదా అని అంటే దానికి వైలెట్ ఉసోప్తో ఈ కంట్రీ అంతా మనల్ని తరుముతోంది అంటే మనం ఎక్కడికి పారిపోగలుగుతాం? అయినా ఈ కంట్రీ వాళ్ళకి పాస్ట్ లో ఏం జరిగిందో అర్థమైంది, సో వాళ్ళు ఖచ్చితంగా మనల్ని హార్మ్ చేయరు, దాని గురించి టెన్షన్ పడుకో అని అంటుంది. ఆ తర్వాత కింగ్ రీకు ఒకవేళ వాళ్ళు మ్యాన్షెరీని దాచిపెట్టారు అంటే ఖచ్చితంగా నీ పవర్స్ తో నువ్వు చేరుకోలేని ప్లేస్ లోనే దాచిపెట్టి ఉంటారు. అండ్ మ్యాన్షెరీని డోఫ్లెమింగో ఎట్టి పరిస్థితుల్లో చంపాలనుకోడు, ఎందుకంటే తన పవర్ గురించి డోఫ్లెమింగోకు బాగా తెలుసు అని అంటాడు. ఇంతలోనే మనకి మ్యాన్షెరీని చూపిస్తారు. తనని ఒక చిన్న సెల్ లోపల దాచిపెట్టి ఉంటారనమాట. అండ్ ఒక గార్డ్ వచ్చి తనకి బ్రెడ్ పెడుతూ ఉంటాడు. పాపం మ్యాన్షెరీ ఏమో ఏడుస్తూ ఉంటుంది, లియో నన్ను వచ్చి కాపాడు అని. సో లియో అండ్ మ్యాన్షెరీ ఇద్దరు లవర్స్ అనమాట. సో ప్రిన్సెస్ మ్యాన్షెరీ ఎక్కడుందో తెలియట్లేదు కాబట్టి వైలెట్ డిసైడ్ అవుతుంది ప్రిన్సెస్ మ్యాన్షెరీ ఇప్పటి వరకు తన విజన్ తో ఎప్పుడు చెక్ చేయని ప్లేస్ లోనే ఉంటుంది అని. అండ్ తన విజన్ యూజ్ చేసి తను చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. వియోలా పవర్స్ ని చూసి మన ఉసోప్ స్టన్ అవుతాడు. ఈ పవర్ కనుక సాంజీకి ఉండుంటే ఎలా ఉండేదిరా అని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంతలోనే తనకి వెనకాల నుండి ఒక సౌండ్ వినిపిస్తుంది. ఏంట్రా అని చెక్ చేస్తే కినెమాన్ అండ్ తన ఫ్రెండ్ కాంజిరో స్పారో మీద ఎగురుకుంటూ అక్కడికి వచ్చి ఉంటారు. అండ్ కినెమాన్ ఏమో ఉసోప్ ని కలవలేకుండా గార్డ్ ఆపుతూ ఉంటాడు. అది చూసి ఉసోప్ వాళ్ళు మన వాళ్ళే అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత కినెమాన్ కాంజిరోని వాళ్ళందరికీ ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఆ తర్వాత ఉసోప్ వాళ్ళతో ఈ ప్లాటూ మీదకి చాలా మంది రావడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకు అని అడిగితే దానికి ఉసోప్ చెప్తాడు, అవును పూర్తి కంట్రీ మా వెనకాల పడ్డానికి ట్రై చేస్తుంది, కానీ ఈ కొండను ఎక్కడం చాలా కష్టమైన పని, నార్మల్ జనాలు ఎక్కలేరు, సో అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంటాడు. కానీ ఇంతలోనే కాంజిరో అవునా ఉసోప్, నేను వాళ్ళు రావడానికి కష్టపడుతున్నారని చెప్పి వాళ్ళ కోసం స్టేర్స్ ని గీశాను అని అంటాడు. దెబ్బకు ఉసోప్ కి మైండ్ పోయి కిందకెళ్ళి చెక్ చేస్తే నిజంగానే కొలోజియం నుండి ప్లాటూ మీదకి స్టేర్స్ ఉంటాయి. ఉసోప్ అది చూసి కాంజిరోని తిడతాడు, ఎందుకు ఇలాంటి పని చేసావని. దానికి కాంజిరో బాధపడుతూ మీరు నన్ను కాపాడితే నేను మీకు ఇలా అన్యాయం చేస్తాను అనుకోలేదు అని చెప్పి తను కూడా బాధపడడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఇంతలోనే వియోలా మ్యాన్షెరీ ఎక్కడుందో కనిపెట్టి ఉంటుంది. కనిపెట్టిన వెంటనే రాబిన్ వాళ్ళ గ్రూప్ కి అంటే లియోకి కాల్ చేస్తుంది. కాల్ చేసి లియోతో మ్యాన్షెరీని చాపల వెనకాల ఒక చిన్న రూమ్ లో బంధించారు, నీకు అది గుర్తుందా అని అడుగుతుంది. వెంటనే లియోకి గుర్తొస్తుందన్నమాట అది పనిష్మెంట్ రూమ్ అని. అది గుర్తు చేసుకోగానే లియో ఏడ్చుకుంటూ నాకు స్కార్లెట్ గుర్తొస్తుంది అని అంటాడు. దానికి రెబెకా మా అమ్మ ఎందుకు గుర్తొస్తుంది అని అడిగితే మేము వియోలా చిన్నగా ఉన్నప్పుడు క్యాజువల్లోకి వచ్చి వియోలా మీద ప్రాంక్స్ ప్లే చేసేవాళ్ళం, అందుకు కింగ్ రీకు మాకు పనిష్మెంట్ ఇచ్చేవాడు, మాకు పనిష్మెంట్ దొరికింది అని తెలియగానే స్కార్లెట్ మా కోసం వచ్చేది, మా కోసం కింగ్ తో వాదించేది, మాకు ఫుడ్ పెట్టేది. సో నాకు ఇప్పుడు అర్థమైంది మ్యాన్షెరీ ఎక్కడుందో, సో వెంటనే అక్కడికి వెళ్దాము అనేసరికి రెబెకా, రాబిన్ అండ్ బర్తల్మేవ్ జంప్ చేసుకుంటూ 3rd ఫ్లోర్ మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఇంతలోనే కింద నుండి బాంబులు పేల్తాయి. దెబ్బకి బర్తల్మేవ్ అండ్ రాబిన్ ఇద్దరు కింద పడిపోతారు. అండ్ రెబెకా మాత్రమే మిగులుతుంది. సో రాబిన్ తన చేతిలో ఉన్న కీని రెబెకా చేతికిచ్చి 4th ఫ్లోర్ కి ఫాస్ట్ గా వెళ్ళమని అడుగుతుంది. అండ్ కింద నుండి బాంబ్స్ రిలీజ్ చేసింది ఎవరో కాదు, గ్లాడియస్. అది చూసి
రాబిన్ తన పవర్స్ తో గ్లాడియస్ రెబకాని అటాక్ చేయకుండా ఆపుతుంది. సో రెబకా అక్కడ నుండి తప్పించుకుంటుంది అనమాట. కట్ చేస్తే రాయల్ ప్లాట్యూ దగ్గర వియోలా కొంచెం టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. అది గమనించిన ఉసోప్ ఇంకా ఏదైనా చూసావా అని అడుగుతాడు. దానికి వియోలా, నేను ఇప్పుడే నా విజన్ తో 3rd ఫ్లోర్ ని చెక్ చేశాను, ఆ ఫ్లోర్ లో షుగర్ ఉంది అని అంటుంది. షుగర్ అనే పేరు వినగానే ఉసోప్ కి మైండ్ ఎగిరిపోయి, ఏం మాట్లాడుతున్నావు? షుగర్ ని ఆల్రెడీ నేను స్పో తప్పిపోయేలా చేశాను నా స్పెషల్ అటాక్ తో. ఖచ్చితంగా తను 3 రోజుల దాకా నిద్ర లేయకూడదు. అక్కడున్న మిగతా స్ట్రా హ్యాట్స్ కి తన పవర్ ఏంటో తెలీదు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అడిగితే దానికి వియోలా, అయితే నీ క్రూ అంతా డేంజర్ లో ఉంది అని చెప్తుంది. 3rd ఫ్లోర్ ప్యాలెస్ లో షుగర్ ఏమో లిటరలీ ఎవరికి లాంగ్ నోస్ ఉన్నా ఆయన చూసి భయపడుతూ ఉంటుంది. పాపం ఒకడు పెద్ద ముక్కేసుకుని తనకు ఫుడ్ తీసుకొని రావడానికి వస్తే వాడి మీద గట్టిగా అరిచేస్తుంది, ఈ పొడుగు ముక్కు వాళ్ళందరినీ చంపేయాలి, మీరు అసలు నా ముందరకే రావకండి, నేను గ్రేప్స్ తప్ప ఏది తిన్నో అని వాడి మీద అరుస్తుంది. ఆ తర్వాత ఉసోప్ మీద ఉన్న కోపాన్ని వాడి మీద చూపించడానికి వాడిని హెడ్ క్రాకర్ డాల్ లాగా మార్చేస్తుందన్నమాట. ఆ తర్వాత తన లోపల తనే, సారీ యంగ్ మాస్టర్, అంటే డోఫ్లెమింగో, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఈ మొత్తం కంట్రీని మళ్ళీ డాల్స్ గా మార్చేస్తాను, ముఖ్యంగా ఆ పొడుగు ముక్కొని. ఆ తర్వాత వాడి క్రూ మొత్తాన్ని మార్చేస్తానని తన లోపల తనే అనుకుంటుంది. కట్ చేస్తే టీమ్ లూఫీ, అంటే క్యావెండిష్, లూఫీ, క్రియోస్ అండ్ లా. క్యావెండిష్ గుర్రం మీద 2nd ఫ్లోర్ నుండి 3rd ఫ్లోర్ కి వెళ్తారు. వాళ్ళ 3rd ఫ్లోర్ కి వెళ్ళగానే అక్కడ చాలా నట్ క్రాకర్ డాల్స్ ఉంటాయి. అందులో ఒకటి క్యావెండిష్ గుర్రాన్ని అటాక్ చేసి మెడని పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. అది చూసి లూఫీకి కోపం వచ్చి ఆ డాల్ మీద జెట్ పిస్టల్ యూజ్ చేస్తే దెబ్బకు ఆ డాల్ లోపల బొక్క పడిపోతుంది అనమాట. అంత దారుణంగా ఇంజూర్ చేసినప్పటికీ ఆ నట్ క్రాకర్ మళ్ళీ లేచి నిలబడుతుంది. అది చూసి లూఫీకి అర్థం కాదు, నేను ఇంత దారుణంగా అటాక్ చేసినా ఇది ఎలా తిరిగి లేచి నిలబడింది అని. తన గుర్రాన్ని అటాక్ చేసినందుకు క్యావెండిష్ కూడా కోపంగా ఆ నట్ క్రాకర్ తలని కట్ చేసి పారేసిన అది మళ్ళీ లేచి నిలబడుతుంది. అలాంటి నట్ క్రాకర్స్ ఒకటి కాదు, చాలా ఉంటాయి. ఇంతలోనే లా అంటాడు, ఒకవేళ నా చేతికి సంకెళ్ళు లేకపోతే నేనే వీటన్నిటినీ లేపేసేవాడిని అని. కానీ ఇంతలోనే లూఫీ గాల్లో నుండి ఎవరో కింద పడ్డం గమనిస్తాడు. అలా పడింది ఎవరో కాదు, క్యావెండిష్ అండ్ గ్లాడియస్. వాళ్ళు 4th ఫ్లోర్ ఎడ్జ్ నుండి ఫైట్ చేసుకుంటూ 3rd ఫ్లోర్ మీదకి పడుంటారు. లా రాబిన్ ను చూడగానే కీ ఎక్కడుంది అని అడుగుతాడు. ఇంతలోనే గ్లాడియస్ పైకి లేసి రెబకా ఎస్కేప్ అయి ఉండొచ్చు, కానీ ఆ పిల్లకి పవర్ లేదు, ఖచ్చితంగా మళ్ళీ దొరికిపోతుంది, తనని మా వాళ్ళు వెతికి చంపుతారు, అది నేను చూడాలంటే ఫస్ట్ నేను మిమ్మల్ని అందరినీ చంపాలి, నా పేరు గ్లాడియస్ అని చెప్పి లూఫీ వాళ్ళని అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. ఇంతలోనే రాబిన్, లూఫీ, ట్రాఫీ అండ్ సోల్జర్, మీరందరూ 4th ఫ్లోర్ వైపు వెళ్ళండి, రెబకా దగ్గర కీ ఉంది, తను మీకు ఇస్తుంది అని చెప్తుంది. కట్ చేస్తే రెబకా ఏమో 4th ఫ్లోర్ కి చేరుకునేసి ఉంటుంది. రెబకా అండ్ లియో మాట్లాడుకుంటూ ఉంటారు ప్రిన్సెస్ మ్యాన్షెరీని ఎలా కాపాడాలి అని. వాళ్ళ ఫాదర్ అయిన మిస్టర్ సోల్జర్ అక్కడికి రాగానే వాళ్ళందరూ కలిసి వెళ్ళాలి అని రెబకా అనుకుంటుంది. కానీ ఇంతలోనే అక్కడికి డైమాంటే వచ్చేస్తాడు. 3rd ఫ్లోర్ లో ఏమో గ్లాడియస్ లూఫీ వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే మన బార్తల్మ్యూ ఆ అటాక్ వీళ్ళ మీద పడకుండా బ్యారియర్ తో ఆపుతూ ఉంటాడు. ఆ తర్వాత తన పవర్స్ ని యూజ్ చేసి బ్యారియర్ ని కాస్త స్టేర్స్ గా మార్చి 3rd ఫ్లోర్ ని 4th ఫ్లోర్ కి కనెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత లూఫీ వాళ్ళని ఆ స్టేర్స్ ని యూజ్ చేసి పైకి వెళ్ళమని అడుగుతాడు. అది చూసి లూఫీ హ్యాపీ అయ్యి బార్తల్మ్యూకి థ్యాంక్ యూ చెప్పగానే బార్తల్మ్యూ ఏడుస్తూ, మీరు నాకు కాదయ్యా థ్యాంక్ యూ చెప్పాల్సింది, నేనే మీకు చెప్పాలి, మీరు పుట్టినందుకు థ్యాంక్ యూ అని చెప్పి అంటాడు. మనోడు అంత పిచ్చోడు అనమాట, లూఫీ వాళ్ళంటే అంత ఇష్టం. సో దొరికిందే ఛాన్స్ అని చెప్పి లూఫీ లానెత్తుకుని స్టేర్స్ మీద పరిగెడుతూ ఉంటాడు. అండ్ వీళ్ళని నట్ క్రాకర్స్ నుండి కాపాడుతూ క్రయోస్ వీళ్ళ ముందర పరిగెడుతుంటాడు. క్యావెండిష్ రావట్లేదేంటి అని చెప్పి లూఫీ వెనక్కి తిరిగి చూస్తే క్యావెండిష్ లూఫీతో, మీరు నన్ను పట్టించుకోకండి, వీళ్ళు నా హార్స్ ని ఇంజూర్ చేశారు, వీటన్నిటిని డ్యామేజ్ చేయకుండా నేను మీతో పాటు రాలేను, ప్రస్తుతానికి నేను ఇక్కడ ఆగిపోతాను, మీరు వెళ్ళండి అని చెప్పి లూఫీ వాళ్ళని పరిగెట్టమంటాడు. గ్లాడియస్ ఏమో లూఫీ వాళ్ళ మీద అటాక్ చేయాలని తన బాంబ్స్ ని రిలీజ్ చేయగానే బార్తల్మేవ్ మళ్ళీ వాటిని ఆపుతాడు. ఈసారి గ్లాడియస్ డైరెక్ట్ గా బార్తల్మేవ్ మీద అటాక్ చేస్తాడు. చేస్తే చాలా డ్యామేజ్ తీసుకుంటాడనమాట. ఇప్పుడేమైందిరా నీ బ్యారియర్ కి అని క్యావెండిష్ అంటే దానికి బార్తల్మేవ్ చెప్తాడు, నేను ఎంత పెద్ద బ్యారియర్ ని క్రియేట్ చేయగలను అనే దానికి ఒక సైజ్ లిమిట్ ఉంది, అంతకు మించి నేను చేయలేను, స్టేర్స్ ని తయారు చేయడానికి నా బ్యారియర్ మొత్తాన్ని యూజ్ చేసేసాను, ఇంకా చేసేదేం లేదు, లూఫీ కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు అని అంటాడు. ఇంతలోనే వీళ్ళ మీద ఒక పెద్ద నట్ క్రాకర్ అటాక్ చేయబోతే రాబిన్ ఆ అటాక్ ని ఆపుతుంది. ఆ తర్వాత బార్తల్మేవ్తో, నువ్వేం బాధపడకు రూస్టర్, నువ్వేం ఫీల్ అవుతున్నావో నాకు అర్థమవుతుంది, మా కెప్టెన్ కోసం ప్రాణాలు రిస్క్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు, మేము ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో మేము గెలవడంలో లూఫీనే ట్రంప్ కార్డ్ అయ్యాడు, ఈసారి కూడా తనే అవుతాడు అని చెప్పి రాబిన్ తన పెద్ద చేతుల్ని సమన్ చేస్తుంది. ఆ తర్వాత గ్లాడియస్ తో, లూఫీ మీద నువ్వు చేయి వేయడానికి వీల్లేదు అని అంటుంది. ఇదిలా ఉంటే టౌన్ లోపలేమో ఫుజితోరాకి అండ్ సాబోకి మధ్యలో ఫైట్ జరుగుతూనే ఉంటుంది. ఫుజితోరా సాబోతో అంటాడు, నేను ఒక గుడ్డివాడిని కదా, నా మీద సింపతి చూపించొచ్చు కదా అని కామెడీగా. దానికి సాబో, నేనెవరికి డిస్క్రిమినేషన్ చూపించను అని అంటాడు. దానికి ఫుజితోరా, నువ్వు నన్ను భయపెట్టేశావు, నువ్వు రెవల్యూషనరీస్ లో 2nd ప్లేస్ లో ఎందుకున్నావో నాకు అర్థమైంది, కానీ నీ చేతుల్లో ఓడిపోతే నా పరువు పోతుంది, నేను చేయాల్సింది నేను చేస్తాను అని చెప్పి గ్రావిటీ బ్లేడ్ అనే అటాక్ ని యూజ్ చేస్తాడు. మామూలుగా గ్రావిటీ పైనింటి కిందకి వర్టికల్ గా వర్క్ అయితే తన బ్లేడ్ అటాక్ యూజ్ చేసిన తర్వాత అది సైడ్ కి వర్క్ అవుతుంది. వాళ్ళ మధ్యలో నార్మల్ గా జరుగుతున్న ఫైట్ భీకరంగా మారుతుంది.
కట్ చేస్తే 4th ఫ్లోర్ ఫ్లవర్ ఫీల్డ్ లో డైమండ్ అని చూసి రెబెకా భయపడుతూ పరిగెడుతుంటుంది. దాని వెనక నుండి డైమండ్ చూసి నవ్వుతూ, ఎందుకు పరిగెడుతున్నావు, నాతో ఫైట్ చేయి, నువ్వు గ్లాడియేటర్ కదా, నన్ను చంపలేవా, కొలోజియంలో చాలా డబ్బులు సంపాదించావు, అందరినీ ఎంటర్టైన్ చేసావు, కానీ దానివల్ల ఇప్పుడు ఎటువంటి యూజ్ లేదు, నా చేతుల్లో చస్తావని చెప్పి రెబెకాని వెనక నుండి నరుకుతాడు. రెబెకాకి డైమండ్ అని చూస్తుంటే లిటరలీ భయం అవుతూ ఉంటుంది. డైమండ్ తన చేతిలో నుండి గన్ని బయటికి తీస్తాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను మీ అమ్మని ఎలాగైతే గన్తో చంపానో మళ్ళీ నిన్ను అలాగే చంపబోతున్నాను, నీ వల్ల ఏమవుతుందో అది చేసుకోనంటే రెబెకా గట్టిగా భయంతో సోల్జర్ అని అరుస్తుంది. అలా అరవగానే ఈ డైమండ్ కాల్చే లోపలే అక్కడికి క్రయోస్ వచ్చేస్తాడు అండ్ తనని కత్తితో నరుగుతాడు. క్రయోస్ డైమండ్తో, నిన్ను మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి రానివ్వను, నా వాళ్ళకేమీ కానివ్వను అని అంటాడు. క్రయోస్ ని వెనక నుండి చూడగానే తనకి కొలోజియంలో ఉన్న స్టాచ్యూ గుర్తొస్తుంది. ఇన్ని రోజులు తనతో పాటు తన పక్కనే ఉండి తనను చూసుకున్న టాయ్ సోల్జర్ నిజంగా ఎలా ఉంటాడో చూసి రెబెకాకి ఏడు బాగదు. క్రయోస్ ఏడుస్తున్న రెబెకాతో, సారీ రెబెకా, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియక నేను నీకు పూర్తిగా బ్యాటిల్ ని నేర్పించలేదు, నువ్వు మీ అమ్మలాగే కైండ్ హార్టెడ్, కానీ నీకు నేను బ్యాటిల్ నేర్పించాల్సి వచ్చింది, ఇప్పుడు నేను నార్మల్ గా మారాను కాబట్టి నువ్వు ఇంకెవరితోనూ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు అని రెబెకాతో అంటే రెబెకా ఆనందంలో ఏడుస్తుంది. అండ్ క్రయోస్ డైమండ్తో ఫైట్ లోకి దిగుతాడు. క్రయోస్ పైకి రాగానే వెనకాల నుండి లూఫీ లాన్ ఎత్తుకుని పైకి వస్తుంటాడు అండ్ వాళ్ళని ఒక నట్ క్రాకర్ తరుముతూ ఉంటుంది. లూఫీ ఫాస్ట్ గా రెబెకాని కీ ఇమ్మని అడుగుతాడు అండ్ స్ప్లిట్ సెకండ్స్ లో లూఫీ లా కీను ఓపెన్ చేయగానే లా రూమ్ ని యూజ్ చేసి ఆ నట్ క్రాకర్ ని పీసులు గా నరికేస్తాడు. సో మొత్తానికైతే లూఫీ అండ్ లా 4th ఫ్లోర్ కి చేరుకున్నారు. అండ్ ఇంక ముందుకు వెళ్దామంటే క్రయోస్ లూఫీ వాళ్ళతో, నేను ఇక్కడ ఒక పాత గొడవని సెటిల్ చేయాలి, నేను మీతో పాటు రాలేకపోవచ్చు, మీరు వెళ్ళి ఆ డోఫ్లమింగో పని పట్టండి అని అంటే లూఫీ అండ్ లా 4th ఫ్లోర్ లోకి వెళ్ళడానికి రెడీ అవుతారు ఫైట్ చేయడానికి. వెళ్లే ముందు లూఫీ రెబెకాతో, నిన్ను సోల్జర్ కాపాడతాడు, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను అని అంటే రెబెకా లూఫీని, లూసీ నువ్వు నిజంగానే డోఫ్లమింగోని ఓడిస్తావా అని అడుగుతుంది. దానికి లూఫీ, నా పేరు లూసీ కాదు, నా పేరు లూఫీ, ఫ్యూచర్ లో పైరట్ కింగ్ అయ్యేది నేనే అని అంటాడు. ఇంతలోనే డైమండ్ ఎక్కడికి వెళ్తారా అని లూఫీ మీద తన కత్తితో అటాక్ చేయడానికి ట్రై చేస్తే లూఫీ రూమ్ ని యూజ్ చేసి కోర్ట్యార్డ్ లోపలికి ఎంటర్ అవుతారు. ఎంటర్ అవగానే లా తన బాడీ మీద ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాడు. బ్రిడ్జ్ మీద డోఫ్లమింగోతో ఫైట్ చేసినప్పుడు డోఫ్లమింగో లాని చంపడానికి కొన్ని గన్స్ తో కాలుస్తాడు. అవి లెడ్ బుల్లెట్స్ అన్నమాట. చంపడానికి లెడ్ బుల్లెట్స్ ని యూజ్ చేస్తే అవి బ్లడ్ ని పాయిజన్ చేయగలుగుతాయి. సో లా వెంటనే తన బాడీ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేసుకుని ఫైట్ కి రెడీ అవుతాడు. లూఫీ అండ్ లా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడే ఉన్న ఒక గార్డ్ షుగర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు లూఫీ అండ్ లా ఇద్దరు కోర్ట్యార్డ్ లో ఉన్నట్టు. సో షుగర్ వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది చాలా కోపంగా. ఎందుకంటే తను తయారు చేసిన కొన్ని వేల బొమ్మలు అండ్ వాటి లైఫ్స్ అన్నిటిని అండ్ తన హార్డ్ వర్క్ మొత్తాన్ని స్ట్రా హ్యాట్ పైరట్స్ లో ఒకటి నాశనం చేశాడు. సో ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటా అని చెప్పి లూఫీ అండ్ లాని వాళ్ళకి తెలియకుండా ముట్టుకోవడానికి ప్లాన్ వేసి ఉంటుంది. ఇదిలా ఉంటే రాయల్ ప్లాటూలో ఉసోప్ కినవాన్తో మాట్లాడుతుంటాడు. నీకు ఇది ఎంత సీరియస్ సిచ్యువేషన్ అర్థం అవ్వట్లేదా, కొద్దిసేపటి క్రితం రాబిన్ ఒక టాయ్ లా మారిపోయింది అంటే తన గురించి మేము పూర్తిగా మర్చిపోయి ఉంటాం, ఒకవేళ గనక లూఫీని షుగర్ గనక టచ్ చేస్తే మా క్రూ అంతా తన గురించి మర్చిపోతాం, అది జరుగుతూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఊరుకోలేను, తనని ఎలాగైనా ఆపాలి అని అంటే దానికి కినమాన్, అయినా తనని నువ్వు ఇప్పుడు ఏం చేయగలుగుతావు ఉసోప్, ఇంత దూరం నుండి తనని స్నైప్ చేయడం నీ వల్ల కాదు, నార్మల్ కంటికి వాళ్ళు ఎక్కడున్నారో కూడా కనిపించారు అండ్ మన ఎనిమి ఖచ్చితంగా కోట లోపలే ఉంటుంది, కోట లోపల ఉన్న వాళ్ళని ఎలా చూడగలుగుతావు, అసలు ఏం చేయగలుగుతావు అని అడిగితే దానికి ఉసోప్, ఎలా ఆపాలి అనే డీటెయిల్స్ నన్ను అడగద్దు, వాళ్ళకి మనం ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మనకు పెద్ద టైం కూడా లేదు, నేను ఒక స్నైపర్ని, ఒక బ్యాకప్ ఇచ్చేవాడిని, అదే నేను చేయగలుగుతా, ఎనిమిని సర్ప్రైజ్ అటాక్ తో షూట్ చేసి నా వాళ్ళని నేను కాపాడుకుంటా అని అంటాడు. ఇంతలోనే కాంజురో గీసిన ల్యాడర్ ని యూజ్ చేసుకుని సిటీలో ఉండే సిటిజన్స్ అందరూ ప్లాటూ వైపే వస్తూ ఉంటారు. అది చూసి కింగ్ రీకు ట్యాంక్ తో మనం ఉసోప్ ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలి, సిటిజన్స్ మెల్లగా పై వరకు వచ్చేసారు అండ్ వాళ్ళు ఖచ్చితంగా నన్ను అటాక్ చేస్తారు, కానీ వాళ్ళకు మాత్రం నా వల్ల ఎటువంటి డ్యామేజ్ జరగకూడదు అని అంటే దానికి ట్యాంక్, అలా చేయడం కష్టం కదా మెజెస్టీ అని చెప్తాడు. దానికి కింగ్ రీకు, మనం వాళ్ళందరినీ ఒకేసారి ఆపాల్సిన అవసరం లేదు, ఉసోప్ షూట్ చేయడానికి టైం ఇస్తే చాలు అని అంటాడు. ఇంతలోనే వియోలా గట్టిగా అరుస్తుంది ఉసోప్ షుగర్ లూఫీ వాళ్ళ వైపే వస్తూ ఉంది అని. ఉసోప్ అంత దూరం చూడలేడు కాబట్టి వియోలాని తన దృష్టిగా వాడుతూ ఉంటాడు. తనని అడుగుతాడనమాట ఎగ్జాక్ట్ గా ఎక్కడ షూట్ చేయాలో. ఇంతలోనే జనాలందరూ ప్లాటు పైకి ఎక్కేసి ఉంటారు అండ్ షుగర్ కూడా లూఫీ వాళ్ళకి చాలా దగ్గరలో ఉంటుంది. జనాలందరూ కింగ్ రిక్కుని అటాక్ చేయడానికి వస్తుంటే వియోలా డిస్ట్రాక్ట్ అవుతుంది. ఉసోప్ గట్టిగా అరుస్తాడు, డిస్ట్రాక్ట్ అవ్వద్దు వియోలా, వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నారో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు తను చెప్తుంది, నీకు వాల్ మీద విండోస్ కనిపిస్తున్నాయా, నువ్వు దాని గుండా చూస్తే నీకు స్ట్రా హ్యాట్ కనిపిస్తాడు అండ్ ఆ కిటికీకి 3 బార్స్ ఉన్నాయి, ఆ బాటమ్ విండో అనేది
ఎగ్జాక్ట్ గా గ్రౌండ్ నుండి 4 feet ఉంది. షుగర్ హైట్ కూడా 4 feet అని అంటే దానికి ఉసోప్ బాటమ్ ప్లేన్ ఎంత హైట్ ఉండొచ్చు అని అడుగుతాడు. దానికి వియోలా 20 నుండి 16 inches ఉండొచ్చు అండ్ షుగర్ ఎగ్జాక్ట్ గా వాళ్ళ ముందరే ఉంది అని చెప్తుంది. ఇప్పుడు ఉసోప్ టార్గెట్ చేస్తున్న అమ్మాయి వాల్ వెనకాల ఉంది. ఒకవేళ కనుక అది మిస్ అయితే ఖచ్చితంగా లూఫీ ఒక డాల్ లాగా మారిపోతాడు అండ్ ఆ కింగ్డమ్ ని సేవ్ చేయడం ఎవరి వల్ల పాసిబుల్ కాదు. సో ఇంకా ఉసోప్ ఏం చేయలేని సిచ్యువేషన్ లో తన షాట్ ని లాంచ్ చేసే ముందు తనకి దూరం నుండి ఒక లైట్ కనిపిస్తుంది. ఆ లైట్ మెల్లగా స్పిరిట్ ఫామ్ లోకి మారుతుంది. ఉసోప్ కి లూఫీ వాళ్ళ అవుట్లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఉసోప్ ఈ పాయింట్ లో తన అబ్జర్వేషన్ హాకీని అవేకన్ చేశాడనమాట. సో టార్గెట్ లాక్ అవగానే ఉసోప్ తన అటాక్ ని లాంచ్ చేస్తాడు. లిటరలీ ఉసోప్ ఎంత అక్యురేట్ గా లాంచ్ చేసి ఉంటాడంటే తన గాలి స్పీడ్ ని కూడా క్యాల్కులేట్ చేసి ఉంటాడు. అండ్ ఉసోప్ లాంచ్ చేసిన బాంబ్ నార్మల్ బాంబ్ కాదు, అదొక రాకెట్ లాంటిది. ఫస్ట్ ఒక ప్లేస్ కి చేరుకోగానే అక్కడ నుండి మళ్ళీ ఇంకో ఎక్స్ప్లోజన్ జరిగి దాని డైరెక్షన్ చేంజ్ అవుతుంది అండ్ అది ఎగ్జాక్ట్ గా కిటికీ లోపల నుంచి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత షుగర్ లూఫీని టచ్ చేస్తుంది అనే లోపలే ఉసోప్ ఫేస్ షుగర్ ముందుకు వస్తుంది. దెబ్బకి షుగర్ అక్కడికక్కడే స్ప్రో తప్పిపోతుంది అనమాట. మళ్ళీ ఉసోప్ ఫేస్ చూసే యాక్చువల్లీ ఉసోప్ ఏం చేసి ఉంటాడంటే షుగర్ కి తన ముఖం అంటే భయం కాబట్టి కాంజురోని ఉసోప్ బొమ్మ గీయమని చెప్పుంటాడు. ఆ బొమ్మని సాలిడ్ ఫామ్ లోకి మార్చిన తర్వాత దాన్ని యూజ్ చేసి షుగర్ మీదకి లాంచ్ చేసి ఉంటాడు. అదంతా చూసిన వియోలాకి లిటరలీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అంత కరెక్ట్ గా ఎలా లాంచ్ చేసావు ఉసోప్ అని చెప్పి. అండ్ వియోలా ఉసోప్ దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంటుంది, నువ్వు ఇది సక్సెస్ఫుల్ చేసావని. ఇంతలోనే అక్కడ ఉన్న జనాలందరూ ఉసోప్ ని, కినమోన్ ని అండ్ కింగ్ రిక్కుని వాళ్ళ కస్టడీలోకి తీసుకుంటారు. ఒకవేళ ఇక్కడ ఉసోప్ లేకపోయి ఉంటే లూఫీ వాళ్ళు డోఫ్లమింగోని ఓడించాలనే కోరికగానే మిగిలిపోయి ఉండేది. సో ఉసోప్ దయతో లూఫీ అండ్ లా డోఫ్లమింగో దగ్గరికి చేరుకుంటారు అండ్ డోఫ్లమింగో పక్కనే ట్రెబల్ కూడా ఉంటాడనమాట. సో ఇప్పుడు మొత్తానికి లూఫీ, లా అండ్ డోఫ్లమింగోకి మధ్యలో ఫైనల్ బ్యాటిల్ స్టార్ట్ అవ్వబోతోంది. అండ్ ఇక్కడితో 758 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.